ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. జీవితాంతం తనకు నచ్చిన వ్యక్తితో బతకాలని ప్రతి యువతి యువకులు కోరుకుంటారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తమను మోసం చేస్తే అప్పుడు చాలా బాధపడతారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయిన వ్యక్తుల బాధ ప్రేమలో విఫలమైన వారికి అర్థమవుతుంది. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా ధర్మరాజుపల్లిలో జరిగింది. తేజశ్రీ అనే యువతిని యశ్వంత్ రెడ్డి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే యశ్వంత్ రెడ్డి అసలు రూపం బయటపడింది. పెళ్లి చేసుకున్న 3 రోజులకే అమ్మాయిని వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తేజశ్రీ బంధువులు యశ్వంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయకుంటే యశ్వంత్ రెడ్డి ఇంట్లోనే అంత్యక్రియలు చేస్తామంటూ బంధువులు ధర్నాకు దిగారు. ఇటువంటిదంటే ఇక్కడ విడిచి పెళ్లి కాగానే తెల్లారి విడిపోయారు. కానీ మామూలుగా వేరే కేసులలో పెళ్లి అయినాక 3-4 గంటల కట్ట గొడవై పోలీసు వాళ్ళు మాకు ఏం చేయలేరు. అసలు తూప్రాన్ మనోహరాబాద్ పైసలు తీసుకొని జాబ్ చేసిరు వీళ్ళైతే. మేము తూప్రాన్ పోకపోయినా మా అక్క నన్ను మాకు వచ్చాడేమో. మెదక్ మేడం కూడా పైసలు తీసుకొని చేసింది. న్యాయం కావాలి. లంచాలు తీసుకుంటేనే అవసరం నేను పాడుకోవాలి. వీళ్ళేమో మేము తగ్గ